దాని మీద కూడా మీ అందరూ గమనించారు. ఆధారాలతో సహా బయటికి తీసుకురావడం, ఎక్కడెక్కడ ఏ రకంగా స్టెప్ బై స్టెప్ ఎలా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన వెనకంబడి ఉండేవాళ్ళు కానీ, ఆయన కోటరీ కానీ, ఆయన ఉండేది అదే వ్యాపారంలో కాబట్టి, ఆయన కుటుంబం పాల వ్యాపారం, నెయ్యి వ్యాపారం వీటిలోనే ఉన్నారు కాబట్టి హెరిటేజ్ సంస్థ ద్వారా వాటి వెనక ఎవరైతే ఇప్పుడు ఈ టెండర్లలో సక్సెస్ఫుల్గా ఇదైన వాళ్ళకున్న హెరిటేజ్కి ఉన్న సంబంధాల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్ అవుతుంది కూడా అందరికి తెలిసిందే. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇది కేవలం ఏదో ఒక కంపెనీనో అంటే ఒక కాన్స్పిరసీ కూడా రాజకీయపరమైన రెండు లాభాలు, 2 birds at a shot అన్నట్టు, ఒక రాజకీయపరమైన కుట్రతో మొదలుపెట్టి ఒక డెలిబరేట్ కాన్షియస్ మ్యాలీషియస్ ప్రచారంతో మొదలుపెట్టి దాన్ని ఓ ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద మార్చుకోవడమే కాకుండా దానికి వేసిన స్టెప్స్ కూడా ఖచ్చితంగా మామూలు ప్రజలు కూడా చూస్తే వాళ్ళు వేసుకుంటూ వచ్చిన అడుగులు, ఎస్ దేర్ ఇస్ ఏ స్కామ్, మామూలు స్కామ్ కాదు, చాలా పెద్దది ఉంది అనుకోవడానికి తగిన బేసిస్ కనిపించినందువల్ల అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ పార్టీ కానీ ఆయన గురించి చెప్పినా, ఆయన స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటిలో స్కామ్స్లో తాను ఇన్నోవేషన్ అనే దానికి ఒక ఫైన్ ట్యూన్ చేసి పరాకాష్ఠగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెయ్యికి సంబంధించింది ఏదైతే కనపడుతున్నది చూస్తుంటే ఇంకా లోతుకు పోవాలంటే అది ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది, దాంట్లోకి లోతుకు పోవాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైనా చేయాల్సింది తప్ప మాకు కనిపించిన ఆధారాలు బట్టి చూస్తే ప్రైమా ఫేసి బలమైన ఇదిందని చెప్పడానికి తగిన అవి ముందు పెడతాం. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఆల్ ది స్కామ్స్, మదర్ ఆఫ్ ఆల్ ది స్కామ్స్ జనరల్గా దాని గురించి అన్నప్పుడు మన పక్కనే ఉన్న దీని గురించి చెప్పుకుంటుంటాం. ఈ ఏరియాలో జరుగుతున్నదండి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇది బహుశా స్కామ్స్లో ఇన్నోవేటివ్ స్కామ్ అనుకోవచ్చు. ఒక అంటే రోగం ఉందని క్రియేట్ చేసి భ్రమ కల్పించి మందు అమ్మకం చేసి దానికి డిమాండ్ క్రియేట్ చేసుకోవడము, ఎక్కడ లేని గిరాకీ రూపాయిది 10 రూపాయలకు అమ్మడము ఎట్లయితే చేస్తుంటారో మార్కెట్లో, అది దేవుడి దగ్గర కూడా ఈయన చేశారనేది దీంట్లో బయటపడుతుంది. సో ఈయన స్కామ్ల చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు